Hello everyone. This session is discussing about సిఎస్సి ప్రిలిమ్స్ గురించి అండి. మ్యాక్సిమం యూపీఎస్సి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా బాగా అడుగుతాడండి. ఇప్పుడు బెస్ట్ కరెంట్ అఫైర్స్ దీని నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే 100% పక్కా వచ్చే ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే ప్రజెంట్ హాట్ టాపిక్ అనమాట. హాట్ టాపిక్ అంటే మీకు ఆల్రెడీ న్యూస్లో చాలామంది చూసే ఉంటారు. ఎల్పిజి గ్యాసెస్ ఆర్ నాట్ అవైలబుల్, అంటే సిలిండర్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా లేవు, షార్టేజ్ ఉన్నాయి అని చెప్పి కొన్ని రూల్స్ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఓకేనా, ఒక సిలిండర్కి గ్యాప్ వచ్చి 45 డేస్ వరకు కూడా నెక్స్ట్ సిలిండర్ ఇవ్వమని చెప్పి గవర్నమెంట్ అని అంటుంది. సో అందుకు ఇప్పుడు చూడండి గ్యాసెస్ మన ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఏంటో చూడండి. ఫస్ట్ది ఎల్పిజి, పిఎన్జి, సిఎన్జి, ఎల్ఎన్జి. ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఇవి గ్యాస్ సిలిండర్స్. అలాగే పైప్డ్ న్యాచురల్ గ్యాస్, అలాగే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, ఇంకోటి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. సో మెనీ డిఫరెన్స్ బిట్వీన్, అసలు ఈ గ్యాసెస్ యొక్క డిఫరెన్స్ ఏంటో వి విల్ డిస్కస్ అనమాట. ఫస్ట్ చూడండి, ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనమాట. ఎక్కువ మనం ఎల్పిజిసే వాడుతామండి ఈ సిలిండర్స్. ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఈ కంపోజిషన్ ఎలా తయారవుతుంది? ప్రొపేన్ ప్లస్ బూటేన్ అనమాట. కంపోజిషన్ ఈజ్ ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఫామ్. అలాగా కన్వర్టెడ్ ఇంటూ లిక్విడ్ అట్ మోడరేట్ ప్రెజర్ లేదంటే లో టెంపరేచర్ ద్వారా కన్వర్ట్ చేస్తారు ఆ లిక్విడ్. అలాగే వాల్యూమ్ అప్రాక్సిమేట్లీ 1/262 ఆఫ్ ఇట్స్ గ్యాసియస్ ఫామ్ అనమాట. ఈ ఎల్పిజి సిలిండర్స్ యొక్క యూజెస్ ఏంటంటే కుకింగ్కి, అలాగే హీటింగ్ అండ్ హ్యాస్ వెహికల్ ఫ్యూయల్ ఇన్ సమ్ ప్లేసెస్లో దీన్ని వెహికల్ ఫ్యూయల్ కూడా యూజ్ చేస్తారనమాట. ఈ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనమాట. అర్థమైందా? అయితే సేఫ్టీ అలర్ట్ ఎలా ఉండాలి? సేఫ్టీ అలర్ట్ హెవియర్ దాన్ ఎయిర్, అలాగే అక్యుములేట్స్ నియర్ ద గ్రౌండ్ ఇన్ కేస్ ఆఫ్ లీకేజ్ అనమాట. అర్థమవుతుందా? ఇది సో మీకు ఎల్పిజిలో కంపోజిషన్ ఏంటంటే ప్రొపేన్ అండ్ బ్యూటేన్. అలాగే కొన్నిసార్లు ఎగ్జామ్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎలాగ అడుగుతాడంటే ఎల్పిజి ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ వెహికల్ ఫ్యూయల్ అని అడిగితే మీరు దాన్ని కరెక్ట్గా మార్క్ చేయాలండి. అర్థమైంది? ఎందుకంటే ఈ ఎల్పిజికి మనం యూజెస్ చెప్పాం ఇక్కడ, కుకింగ్, అలాగే హీటింగ్, అలాగే హ్యాస్ వెహికల్ ఫ్యూయల్ ఇన్ సమ్ ప్లేసెస్లో కూడా యూజ్ చేస్తున్నారని చెప్పి. నెక్స్ట్ వచ్చే టాపిక్ పిఎన్జి, పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. కంపోజిషన్ మెయిన్లీ మీథేన్ అనమాట. కంపోజిషన్ మీథేన్ కెమికల్ ఫామ్లో వచ్చి CH4 అనమాట. అర్థమైందా? ఫామ్ గ్యాసియస్ స్టేట్ అనమాట, ఒక గ్యాస్ అనమాట. అది వచ్చి లిక్విడ్లో ఉంటే ఇది గ్యాస్. నెక్స్ట్ సప్లై త్రూ కంటిన్యూస్ పైప్ లైన్స్ అనమాట. చూసారా ఈ పైప్ లైన్స్ ద్వారా సప్లై చేస్తారనమాట. ఇది పైప్డ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. అర్థమైందా? త్రూ కంటిన్యూస్ పైప్ లైన్స్. యూజెస్ ఏంటి? డొమెస్టిక్, కమర్షియల్ ఆర్ ఇండస్ట్రియల్ పర్పస్కి ఈ పైప్ న్యాచురల్ గ్యాస్ అనేది యూజ్ చేస్తారు. స్టోరేజ్, నో సపరేట్ స్టోరేజ్ రిక్వైర్డ్. సపరేట్ స్టోరేజ్ అనేది ఇక్కడ అవసరం ఏమీ లేదు. ఎందుకంటే గ్యాస్ కన్వీనియన్స్ ఏంటి? నో నీడ్ ఫర్ సిలిండర్స్ అన్ఇంటరప్టెడ్ సప్లై. అంటే ఏంటి కన్వీనియన్స్ ఏంటి? సిలిండర్స్ ఏమీ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఈ పైప్ లైన్స్ ద్వారా ఈ గ్యాస్ని పంపించేస్తారు. అర్థమైందా? కన్వీనియన్స్ ఏంటి? నో నీడ్ ఫర్ సిలిండర్స్ అన్ఇంటరప్టెడ్ సప్లై. అంటే ఇంటరప్టెడ్ లేదు, అలా సప్లై అవుతూనే ఉంటుందన్నమాట. ఎయిర్ కన్నా లైటర్ దెన్ ఎయిర్ డిస్పర్సెస్ అప్వర్డ్ ఇన్ కేస్ ఆఫ్ లీకేజ్. ఏవైనా లీకేజ్ ఉంటే ఏమవుతుంది? అప్వర్డ్స్ అంటే పైకి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? ఇది సో మెయిన్లీ ఏ కంపోజిషన్ అంటే మీథేన్. అర్థమైందా? నో నీడ్ ఫర్ సిలిండర్స్ అండ్ ఆల్సో అన్ఇంటరప్టెడ్ సప్లై. అది మీరు ఇందాక ఎల్పిజి చూసారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఏంటి? హెవియర్ దెన్ ఎయిర్. ఇది మాత్రం పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వచ్చి లైటర్ దెన్ ఎయిర్ అనమాట. నెక్స్ట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ చూడండి, ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇది కూడా కంపోజిషన్ వచ్చి మీథేన్, కెమికల్ ఫామ్లో వచ్చి CH4, లిక్విఫైడ్ అట్ అరౌండ్ -160 డిగ్రీ సెల్సియస్ అనమాట, సెంటిగ్రేడ్ సెల్సియస్. అలాగే వాల్యూమ్ అప్రాక్సిమేట్లీ 1/600 ఆఫ్ ఇట్ గ్యాసియస్ ఫామ్. యూజెస్ ట్రాన్స్పోర్టింగ్ న్యాచురల్ గ్యాస్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్. అంటే న్యాచురల్ గ్యాస్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి లాంగ్ డిస్టెన్స్ కింద ఇది యూజ్ చేస్తారు. ఏది? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్, క్రయోజెనిక్ ట్యాంక్స్ అండ్ స్పెషలైజ్డ్ షిప్స్ అనమాట. అండ్ స్పెషలైజ్డ్ షిప్స్లో క్రయోజెనిక్ ట్యాంక్స్లో స్టోరేజ్ అనేది చేస్తారు. ఏంటి? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్.
రిక్వైర్స్ రీగ్యాసిఫికేషన్ బిఫోర్ యూజ్ అనమాట. అలాగే లిమిటేషన్స్ ఎనర్జీ ఇంటెన్సివ్ ప్రాసెస్ ప్లస్ రిక్వైర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మనకు కావాల్సింది ఏంటంటే దీనికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది కావాలి ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్కి. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేది సిఎన్జి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇది ప్రజెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మెనీ వెహికల్స్ కూడా మీరే చూసే ఉంటారు సిఎన్జి అని రాసుంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీరు హైదరాబాద్ కానీ లేదంటే మోస్ట్ ఆఫ్ ద ఢిల్లీ కానీ హైదరాబాద్ బస్సెస్ ఢిల్లీ బస్సెస్ మీద సిఎన్జి అని రాస్తారు. అంటే ఏంటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. అంటే ఏంటి? పెట్రోలియం బదులు ఈ గ్యాస్ని యూజ్ చేస్తారనమాట. అర్థమైందా? ఈ కంపోజిషన్ కూడా మెయిన్లీ కూడా ఏముంటుంది? మీథేనే. దీనికి కూడా మీథేనే. అలాగే కంప్రెస్డ్ గ్యాస్ అట్ హై ప్రెషర్ అనమాట 200-250 bar. అలాగే స్టోరేజ్ స్టోర్డ్ ఇన్ హై ప్రెజర్ సిలిండర్స్. ఇది మాత్రం సిలిండర్స్లోనే స్టోర్ చేసి ఉంటుందన్నమాట. అలాగే ప్రైమర్లీ యూజ్డ్ యాజ్ వెహికల్ ఫ్యూయల్. ఎక్కువగా మీకు ఇందాకే చెప్పాను, వెహికల్స్ మీద ఎక్కువగా ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది యూజ్ చేస్తారు. అడ్వాంటేజెస్ ఏంటి? లో పొల్యూషన్, ఆల్టర్నేటివ్ టు పెట్రోల్ అండ్ డీజిల్. అలాగే మన గవర్నమెంట్ కూడా ఎక్కువగా ఈ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఎక్కువగా యూజ్ చేయమంటారు. ఎందుకంటే పొల్యూషన్ అనేది లో పొల్యూషన్ అనమాట. పొల్యూషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు ఈ పెట్రోలు డీజిల్ ఇవన్నీ కూడా ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల పొల్యూషన్ అనేది బాగా ఎక్కువ వస్తుంది. కావాలంటే మీరు ఎప్పుడైనా చూడండి, ఒక బస్సు వెనక కానీ మీకు వెనక స్మోక్ వస్తుంది చూసారా, అది బాగా బ్లాక్గా ఉంటుంది చూడండి, అవి చాలా డేంజరస్ అనమాట. అర్థమైందా? కానీ ఈ సిఎన్జి వల్ల ఏంటంటే మనం పొల్యూషన్ అనేది తగ్గించవచ్చు, రెడ్యూస్ చేయొచ్చు. అలాగే లైటర్ దాన్ ఎయిర్ క్విక్లీ డిస్పర్సెస్ అప్వర్డ్ ఇన్ కేస్ ఆఫ్ లీకేజ్ అనమాట. అంటే క్విక్లీ డిస్పర్స్ అయిపోతుంది. ఇది కూడా లీకేజ్ అయినప్పుడు అప్వర్డ్స్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ప్రజెంట్ ఎక్కువగా కూడా చాలామంది ఈ సిఎన్జిని ప్రిఫర్ చేస్తున్నారు. అర్థమవుతుందా? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్నే ప్రజెంట్ హైదరాబాద్ కానీ బిగ్ సిటీస్లో కానీ ఇప్పుడు కూడా స్మాల్గా మీకు డెవలప్ అవుతుంది. సిఎన్జి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో క్యాబ్స్లో కానీ ఎప్పుడైనా బుక్ చేసి వెనక బ్యాక్ డోర్లో చూడండి, ఒక పెద్ద సిలిండర్తో ఉంటుంది. అర్థమైందా? అదే సిఎన్జి అనమాట, సిఎన్జి గ్యాస్ సిలిండర్స్. అర్థమవుతుందా? చాలామంది ఇప్పుడు మోస్ట్లీ ప్రిఫర్ దిస్ సిఎన్జి గ్యాస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే పొల్యూషన్ అనేది తగ్గుతుంది, అలాగే కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. సో అందుకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. చూడండి, దీని కంపోజిషన్ కూడా మెయిన్లీ మీథేన్ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే వెహికల్ ఫ్యూయల్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. అర్థమైందా? డిఫరెన్సెస్ సిఎన్జి అలాగే ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, దీని కూడా కంపోజిషన్ ఎక్కువ వచ్చి ఏంటంటే మీథేనే. అలాగే ట్రాన్స్పోర్టింగ్ న్యాచురల్ గ్యాస్ ఓవర్ లాంగ్ డిస్టెన్స్, అలాగే స్టోరేజ్ ట్రాన్స్పోర్ట్ క్రయోజెనిక్ ట్యాంక్స్ ఎట్ స్పెషలైజ్డ్ షిప్స్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేది పైపుడ్ న్యాచురల్ గ్యాస్ డొమెస్టిక్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ యూసేజ్. అలాగే స్టోరేజ్ నో సపరేట్ స్టోరేజ్ రిక్వైర్డ్ అనమాట. అర్థమైందా? ఏ సపరేట్ స్టోరేజ్ అనేది అవసరం లేదు. అది పైపుడ్ న్యాచురల్ గ్యాస్ అనమాట. మెయిన్లీ మీథేన్. అలాగే ఎల్పిజి కంపోజిషన్ వచ్చి ఎల్పిజి కంపోజిషన్ ఏంటంటే ప్రోపేన్ అండ్ బ్యూటేన్ అనమాట. అర్థమైందా? ఈ గ్యాసెస్లో ఎక్కువగా ప్రెజెంట్ బాగా ప్రిఫర్ చేసేది ఏదంటే ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వెహికల్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. అది ఇక్కడ సివిల్స్లో కొన్నిసార్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అంటే వెహికల్ ఫ్యూయల్ కింద కూడా ఈ ఎల్పిజి అనేది యూజ్ చేస్తారా అంటే ఎస్ యూజ్ చేస్తారు. సమ్ ప్లేసెస్లో యూజ్ చేస్తున్నారు. ఇలాంటిది బాగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే యూపీఎస్సీలో కరెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్తాడు, సెకండ్ స్టేట్మెంట్ ఇస్తాడు, థర్డ్ స్టేట్మెంట్ అదనమాట. అందులో ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇలాగ అంటాడు అనమాట, ఎల్పిజి ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ వెహికల్ ఫ్యూయల్స్ అని చెప్పి అంటే మీరు రైట్ అని పెట్టాలి. అర్థమవుతుందా? అర్థమైంది కదా డిఫరెన్స్? ఓకే, థ్యాంక్ యూ.